బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 hours ఆన్లైన్ వర్క్షాప్, 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునండి. భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఐఎమ్ వెరీ సారీ, చేతులు జోడించి మీ అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే థామ్సన్ రూటర్స్ ఫౌండేషన్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా ఇండియా ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ ద ఉమెన్. భారతదేశం ప్రపంచంలోనే మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో నెంబర్ 1 దేశంగా టాప్ లెవెల్లో ఉంది. ఎంత సిగ్గుచోటు, ఎంతగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇది. మరి అలాంటిది మహిళా దినోత్సవం అని ఇంకా సంబరపడి జరుపుకునే పరిస్థితి ఎక్కడుందని ఒక ఆలోచన. 192 దేశాలకి ర్యాంక్స్ ఇచ్చుకుంటూ ఏ దేశంలో ఉమెన్ భద్రతగా ఉంది, మోస్ట్ డేంజరస్ కంట్రీస్ ఏవి అని చేసినటువంటి సర్వేలో నెంబర్ 1 టాప్ స్థానంలో భారతదేశం ఉంది. 2వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్, 3వ స్థానంలో సిరియా, 4వ స్థానంలో సోమాలియా ఈ దేశాలు ఉన్నాయి. 2018లో జరిగినటువంటి సర్వే ప్రకారంగా భారతదేశంలో మహిళలకి భద్రత ఉంది, భద్రత లేదు, రక్షణ లేదు, చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ఈ సర్వే తెలుపుతుంది. ఇంతకీ ఈ ఫౌండేషన్ ఏంటి? థామస్ రూటర్స్ ఫౌండేషన్ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి న్యూస్ నెట్వర్క్, చాలా పెద్ద న్యూస్ నెట్వర్క్. ఇది కెనడా బేస్డ్గా ఉన్నటువంటి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ యొక్క రైట్స్ గురించి, మరియు పర్యావరణంలో వచ్చే మార్పుల గురించి, మరియు పిల్లల యొక్క అక్రమ రవాణా గురించి ఫోకస్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి ఈ నెట్వర్కే థామస్ రూటర్స్ ఫౌండేషన్ నెట్వర్క్. 170 దేశాల్లో వాళ్ళ యొక్క జర్నలిస్ట్కి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సంస్థ ఇది. అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డ్స్ని గెలుచుకున్నటువంటి సంస్థ థామస్ రూటర్స్ ఫౌండేషన్. మరి అలాంటి ఫౌండేషన్ ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో మహిళలకి ఏమాత్రం భద్రత లేదు, డేంజరస్ కంట్రీ ఇండియా నెంబర్ 1 అని చెప్పేసి చెప్తుందంటే ఒక్కసారి ఒక భారతీయుడిగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సర్వే ఏదైతే ఉందో ఎలా చేశారు? పర్సెప్షనల్ పోల్ అని చెప్తారు. అంటే విజ్ఞానవంతులు ఎవరైతే నిపుణులు ఉన్నారో అలాంటి వారి యొక్క అభిప్రాయాల సేకరణ ద్వారా చేసినటువంటి పోల్ ఇది, సర్వే ఇది. అయితే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే డేటాబేస్ ప్రకారంగానో లేకపోతే స్టాటిస్టిక్స్ ప్రకారంగా జరిగినటువంటి సర్వే కాదు ఇది. ఈ సర్వే పర్సెప్షనల్ పోల్ అంటే అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఏ ప్రజలు? విజ్ఞానవంతులు మరియు నిపుణుల యొక్క అభిప్రాయాల సేకరణ జరిగింది. అయితే ఏ విషయంలో నిపుణులు? ఎవరైతే ఉమెన్స్ రైట్స్ గురించి పనిచేస్తున్నారో, హ్యూమన్ ట్రాఫికింగ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, పీస్ గురించి పనిచేస్తున్నారో, శాంతి భద్రతతో పనిచేస్తున్నారో అలాంటి నిపుణులతో సేకరించినటువంటి అభిప్రాయాల ద్వారా జరిగినటువంటి పోల్ ప్రకారంగా భారతదేశం ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి మొదటి స్థానంలో ఉన్న దేశంగా వారు తేల్చి చెప్పారు. మరి అభిప్రాయాల సేకరణ అనేది ఏదో ఒక సామాన్య వ్యక్తి నుంచి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒక సామాన్యంగా ఉన్నట్టు ఒక వ్యక్తి నుంచి సేకరణ తీసుకుంటే తన సొంత అనుభవాల నుంచి తన అభిప్రాయాలు చెప్తాడు, తన చుట్టుపక్కల తన పర్యావరణం పరిసరాల్లో జరిగే సంఘటనలను బట్టి తన అభిప్రాయం చెప్తాడు. కానీ అదే ఒక ఎక్స్పర్ట్ ద్వారా, ఒక ఇంటలెక్చువల్ పర్సనాలిటీ ద్వారా, ఒక నిపుణుడి ద్వారా తీసుకుంటే నిపుణుల దగ్గర డేటాబేస్ నాలెడ్జ్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఉంటుంది, న్యూస్ నాలెడ్జ్ ఉంటుంది, ఓవరాల్ వ్యూ వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా డేటా బేస్ చేసుకొని, అక్కడ స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకుని, ఖచ్చితంగా లెక్కల రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మాట్లాడతారు. కాబట్టి నిపుణుల యొక్క అభిప్రాయాలు సేకరణ చేసి దాని ద్వారా ఈ సర్వే చేయడం జరిగింది. మరి ఈ సర్వే కోసము 548 మంది ఎక్స్పర్ట్స్ని వరల్డ్ వైడ్గా తీసుకోవడం జరిగింది. దాంట్లో 41 మంది భారతదేశం నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకున్నారు. వారిని అడిగినటువంటి ప్రశ్నలో 6 డిఫరెంట్ ప్రశ్నలు, 6 డిఫరెంట్ ప్రశ్నలు అడిగారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే సెక్సువల్ వైలెన్స్ గురించి, నాన్ సెక్సువల్ వైలెన్స్ గురించి, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, చైల్డ్ ట్రాఫికింగ్ గురించి, ఈ విధంగా మహిళలకు సంబంధించినటువంటి భద్రత, రక్షణ, ఆ వైలెన్స్ గురించి, హెరాస్మెంట్ గురించినటువంటి ప్రశ్నలు డిజైన్ చేసి దాని గురించి ప్రశ్నించడం జరిగింది. ఈ సోషల్ మళ్ళీ రిలీజియస్ ఇంపాక్ట్ ఎంత ఉంది, అన్ని కోణాలలో వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రశ్నల నుంచి తీసుకున్నటువంటి సర్వేస్, ఆ సర్వే ద్వారా ఆ నిపుణుల యొక్క సమాధానాలను బట్టి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది.
ఇదే సంస్థ 2011లో సర్వే చేస్తే అప్పుడు భారతదేశం 4వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో మహిళలకి భద్రత లేనటువంటి దేశాలలో 4వ స్థానంలో ఇండియా ఉంటే 2018 కల్లా మొదటి స్థానంలో వచ్చేసింది. అంటే ఎంత వేగంగా మహిళలకు భద్రత కోల్పోతున్నారు, రక్షణ లేకుండా పోతుంది, అభద్రత పెరిగిపోతుంది భారతదేశంలో అన్నది ఒక వచ్చే మార్పు, ఈ సర్వేలో వచ్చే మార్పుని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. ఈ సర్వేలో ఉన్న ప్రశ్నల యొక్క పర్టికులర్స్ని చూసినట్లయితే సెక్సువల్ వైలెన్స్ విషయంలో ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవుల అక్రమ రవాణా విషయంలో కూడా ఇండియా మొట్టమొదటి స్థానంలో ఉంది. కల్చర్ అండ్ రిలీజన్ అగైన్స్ట్ ఉమెన్ అనే విషయంలో భారతదేశం నెంబర్ 1 స్థాయిలో ఉంది. అదేవిధంగా నాన్ సెక్సువల్ వైలెన్స్ విషయంలో భారతదేశం 3వ స్థాయిలో ఉంది. డిస్క్రిమినేషన్ అంటే అసమానత, స్త్రీలకి పురుషులకి అసమానత చూపించే విషయంలో కూడా భారతదేశం 3వ స్థానంలో ఉంది. హెల్త్ యాక్సెస్ విషయంలో కూడా భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఒక్కొక్క పాయింట్లో ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొదటి స్థానం భారతదేశంకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అభిప్రాయాల మీద చేసిన సర్వే ఎంతవరకు వాస్తవమై ఉంటుంది, ఈ పర్సెప్షనల్ పోల్ని ఎంతవరకు మనం తీసుకోవచ్చు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకి ఇక్కడ తీసుకున్న అంశం ఏమిటి? వరల్డ్ మోస్ట్ డేంజరస్ కంట్రీ ఏది ఉమెన్స్ విషయంలో, స్త్రీల విషయంలో, మహిళల విషయంలో, ప్రపంచంలో అభద్రత విషయంలో మొట్టమొదటి స్థానంలో చాలా డేంజర్గా ఉన్నటువంటి దేశం ఏది అన్న విషయం తీసుకుంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. ఈ సెన్సిటివ్ మ్యాటర్ విషయంలో డేటా మీద డిపెండ్ అయ్యి సర్వే చేయాలా, లేక అక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ డిపెండ్ అయ్యి సర్వే చేయాలా, లేక పర్సెప్షన్ మీద తీసుకోవాలా? ఒకసారి ఆలోచించినట్లయితే ఒకసారి ఆలోచించండి. క్రైమ్ బేస్ మీద మనం తీసుకుంటే ఎక్కడైనా కానీ ఎక్కడైనా క్రైమ్ జరిగితే రికార్డ్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, అక్కడ డేటా దొరుకుతుంది, స్టాటిస్టిక్స్ దొరుకుతాయి. దాని ప్రకారంగా కనుక తీసుకుంటే ఇది ఎంతవరకు సమంజసంగా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఉదాహరణ చూడండి, మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అతి ఎక్కువ క్రైమ్ ఏ రాష్ట్రంలో ఉంది అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏముంటుంది? మీరు ఆలోచించి చెప్పండి. మనం చూస్తున్న విషయాలను బట్టి, వింటున్న న్యూస్ను బట్టి ఏదో యూపీనో లేక బీహారో ఇలా ఏదో పేరు మీరు చెప్తారు. కానీ వాస్తవానికి డేటాని, స్టాటిస్టిక్స్ని బట్టి చూసినట్లయితే మన భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి స్థాయిలో అతి ఎక్కువ క్రైమ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ. అంటే కేరళలో ఇంత ఎక్కువ క్రైమ్ ఉందా? అవును, అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ క్రైమ్ రికార్డ్ అయింది ఎక్కడ? డేటా ప్రకారంగా కేరళలో ఉంది. అంటే కేరళలో చాలా వైలెన్స్ ఉంటుందేమో, కేరళలో వెళ్తే మనకు భద్రత ఉండదేమో అన్న ఆలోచన వస్తుంది. కానీ వాస్తవం మొత్తం కూడా రివర్స్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? కేరళలో వాస్తవానికి అంత ఎక్కువ క్రైమ్ లేదు, కానీ రికార్డ్ అయిన క్రైమ్ చాలా ఎక్కువ. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే కేరళలో ఉన్న ప్రజల యొక్క మైండ్ సెట్ ఏంటంటే అక్కడ ఏ క్రైమ్ జరిగినా కానీ, ఏ తప్పు జరిగినా కానీ వాళ్ళు వెంటనే కంప్లైంట్ చేసే నేచర్ వాళ్ళ దగ్గర ఉంది. కంప్లైంట్ చేస్తారు. అంటే ఒక 10 కేసెస్ ఏమైనా జరిగాయి అనుకోండి, సొసైటీలో 10 తప్పులు ఏమైనా జరిగితే ఆ 10 క్రైమ్స్లో దాదాపుగా 7, 8, 9 క్రైమ్స్ రికార్డ్ అవుతున్నాయి. అక్కడ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ డేటా ఉంది, ఎక్కువ క్రైమ్ అక్కడ రికార్డ్ అవుతుంది అనే విషయం అర్థమవుతుంది. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటే. కానీ క్రైమ్ రేట్ ఎక్కువ ఉందని వైలెన్స్ ఉన్న రాష్ట్రం కాదు. అంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే డేటాబేస్ మీద, అక్కడ ఉన్నటువంటి డేటాబేస్ మీద, స్టాటిస్టిక్స్ బేస్ మీద మనం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ని క్యాలిక్యులేట్ చేయడము సమంజసమైన విషయం కాదు. ఇదే విధంగా ఏ విధంగా ఎగ్జాంపుల్ కేరళది మన భారతదేశంలో చూసామో ఇదే ఎగ్జాంపుల్ సేమ్ టు సేమ్ వరల్డ్ వైడ్ కూడా దేశాలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి సెక్సువల్ హెరాస్మెంట్ అయినా కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ అయినా కానీ, ఇంజస్టిస్ అయినా కానీ, అన్ఈక్వాలిటీ అయినా కానీ, ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టి మనం చూసుకున్నట్లయితే ఎక్కువ క్రైమ్ ఏ దేశంలో ఉంది డేటా ప్రకారంగా, స్టాటిస్టిక్స్ ప్రకారంగా చెప్తే డెవలప్డ్ కంట్రీస్ పేర్లు అక్కడ వస్తున్నాయి. ఉదాహరణకి డేటా ప్రకారంగా, స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఉమెన్స్కి చాలా ఎక్కువ క్రైమ్ రేట్ ఎక్కడ ఉందంటే స్వీడన్ కనిపిస్తుంది. ఏదైతే డెవలప్డ్ కంట్రీ ఉందో, ఇంగ్లాండ్ కనిపిస్తుంది, యునైటెడ్ స్టేట్స్ కనిపిస్తున్నాయి, జర్మనీ కనిపిస్తుంది, కెనడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ డెవలప్డ్ స్టేట్స్, డెవలప్డ్ కంట్రీస్. మరి ఇక్కడ నిజంగానే క్రైమ్ ఎక్కువగా ఉందంటే వాస్తవానికి వేరే దేశాలతో పోల్చుకుంటే క్రైమ్ ఎక్కువగా లేదు. కానీ అక్కడ అవుతున్న ప్రతి క్రైమ్ కూడా దాదాపుగా రికార్డ్ అవుతుంది, రిపోర్ట్ అవుతుంది, కంప్లైంట్ చేయబడుతుంది. కాబట్టి అక్కడ ప్రతి క్రైమ్ కూడా కనిపిస్తుంది. వేరే దేశాల్లో అవుతున్న క్రైమ్స్ కనబడడం లేదు. అంటే ఇక్కడ ఇలాంటి సున్నితమైన విషయాల గురించి ఎప్పుడైతే ఉందో డేటాబేస్ మీదనో, స్టాటిస్టిక్స్ బేస్ మీదనో చేసుకుంటే యాక్యురేట్ రిపోర్ట్ రాదు. ఉన్న ఏకైక విధానం ఏదైనా ఉందంటే పర్సెప్షనల్ పోల్ మాత్రమే. అంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలు సేకరించడం ద్వారానే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సర్వే రిజల్ట్ అన్నది యాక్యురేట్కి చాలా దగ్గరగా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఉదాహరణ చూడండి,
ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ ప్రకారంగా 2017లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా, సర్వే ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, బాలికలు కానివ్వండి 70% మంది ఎలా ఉన్నారంటే వాళ్ళ మీద జరిగినటువంటి సెక్సువల్ వైలెన్స్ని రిపోర్ట్ చేయడానికి, కంప్లైంట్ చేయడానికి సుముఖంగా లేరు అన్న విషయం తెలుస్తుంది. అంటే 100 మంది మీద క్రైమ్ జరిగితే, హెరాస్మెంట్ జరిగితే, సెక్సువల్ హెరాస్మెంట్ జరిగితే దాంట్లో 70 మంది బయటకు వచ్చి చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇది వాస్తవం. మరి అలాంటప్పుడు 70% రిపోర్ట్ అవ్వనప్పుడు యాక్చువల్ రిజల్ట్స్ డేటాబేస్ మీద ఎలా వస్తాయి? అందుకే ఈ పర్సెప్షన్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చాలా కేసెస్ ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళే సర్ది చెప్పేయడము, అయిందేదో అయిపోయిందిలే ఇక పరువు పోతుందని గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోవడము, లేక పెద్దవాళ్ళు వచ్చేసి సర్ది చెప్పేయడము, ఈ విషయం పెద్దగా చేయొద్దని చెప్పడము, అక్కడున్న అధికారిక ప్రభావం కావచ్చు, అక్కడున్న క్యాస్ట్ ఫీలింగ్స్ కావచ్చు, రకరకాల ఫీలింగ్స్ వచ్చేసి దీన్ని రిపోర్ట్ అవ్వకుండా ఆపేస్తున్నారు. చాలా కేసెస్ పోలీసులు కూడా కాంప్రమైజ్ అని చెప్పేసి అంటారు, వాళ్ళతో పెట్టుకుంటే అయినా సమస్య తక్కువ, ఇంకా పెద్ద సమస్యలు వస్తాయని చెప్పేసి రికార్డ్ చేయని సిచ్యువేషన్స్ అనేకము మనం సమాజంలో చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనకి వేరే గత్యంతరం లేదు. వాస్తవానికి ఈ అభిప్రాయాల సేకరణ నిపుణుల ద్వారా అన్నది మనకి తప్ప వేరే మార్గం లేకుండా పోయింది ఈరోజు సర్వే కోసం. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. స్త్రీల మీద జరిగే అఘాయిత్యాలని మనము మన ప్రకారంగా అనాలిసిస్ చేస్తే, కొన్ని డేటాస్ని, స్టాటిస్టిక్స్ని చూస్తే, ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆడపిల్లల యొక్క భ్రూణ హత్యల విషయంలో చూసుకుంటే భారతదేశం టాప్ 4 స్థాయిలో ఉందని డేటా స్టాటిస్టిక్స్ ప్రకారమే మనకు తెలుస్తుంది. ఇది దేని ద్వారా తెలుస్తుంది సార్? సెక్స్ రేషియోని బట్టి కానివ్వండి, బర్త్ రేట్ని బట్టి కానీ చూసుకున్నా కానీ మనకు క్లారిటీ వస్తుంది. భారతదేశంలో సెక్స్ రేషియో ఎలా ఉంది అంటే, బర్త్ రేట్ ఎలా ఉంది అంటే 112 మంది పురుషులకి 100 మంది ఆడ శిశువుల జననం జరుగుతుంది. అదే సిరియాలో చూసుకుంటే 106 మందికి 100 మంది ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో 104 మందికి 100 మంది ఉన్నారు. అదే సొమాలియాలో 102 మందికి 100 మంది ఉన్నారు. అంటే ఇలాంటి వెనకబడ్డ దేశాల కన్నా హీనమైన స్థితిలో ఈరోజు మన భారతదేశం కనిపిస్తుంది. స్త్రీల యొక్క, ఆడపిల్లల యొక్క భ్రూణ హత్యల విషయంలో ఇంత ఘోరంగా ఉన్న స్టాటిస్టిక్సే కనిపిస్తున్నాయి కదా, మనకి డేటానే కనిపిస్తుంది కదా, కాదని ఎలా అనగలుగుతాం? ఇంకా నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారంగా డౌరీ వల్ల, కట్నము వల్ల ప్రతి సంవత్సరం 7,000కి పైగా మంది చనిపోతున్నారు, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే రికార్డ్ అయినటువంటి కేసెస్ ఇవి. 7,000 మంది కేవలం కట్నం పేరుతో చచ్చిపోతున్నారని. మరి ఇక్కడ చూస్తే ఏ విషయాన్ని మనం కాదని చెప్పగలుగుతాము? కానీ ఎన్ని మాటలు చూసినా, ఎలాంటి పరిస్థితులు చూసినా కానీ ప్రపంచంలోనే భారతదేశం మహిళలకి చాలా ప్రమాదకరమైన దేశమా, మొట్టమొదటి స్థానంలో ఉందా అంటే చాలామంది దీన్ని ఒప్పుకోరు, వాదిస్తారు. దేశం అంటే గిట్టని వారు, దేశ అభివృద్ధిని చూసి జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళే చేస్తున్నారు ఈ విధంగా. ఏదో పేడ్ సర్వేనేమో అని చెప్పేసి చాలామంది అంటుంటారు. కానీ ప్రశాంతమైన ఆలోచనతో మనం దీన్ని పరిశీలిస్తే ఒక భారతీయుడిగా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. వాస్తవానికి ఈ సర్వేలో ఉన్న నిజాయితీ ఎంతవరకు దీన్ని మనం తీసుకోవచ్చు అంటే కొన్ని విషయాలు గమనిద్దాం. ఇది 2013వ సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన 3:26 ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేస్తున్నారు, ఇండియా ఈజ్ కన్సిడర్ 4th మోస్ట్ డేంజరస్ ఫర్ ఉమెన్ అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, వెన్ షీ విల్ ఫీల్ సేఫ్ అండ్ సింబల్ ఫర్ పాజిటివిటీ. అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మహిళ చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది, 4వ స్థానంలో ఉంది. ఎప్పుడు ఈ మహిళలకి, భారతదేశంలో మహిళలకి స్వేచ్ఛ వస్తుంది, సేఫ్టీ వస్తుంది, రక్షణ వస్తుంది, ఎప్పుడు ఈ పాజిటివిటీ వస్తుందని చెప్పేసి 2013లో నరేంద్ర మోడీ గారు స్వయంగా ట్వీట్ చేశారు. అయితే మరి అప్పుడు వారు ప్రధానమంత్రిగా లేరు కదా, అప్పుడు ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ ఏ ఆధారంగా చేస్తున్నారంటే అదే సర్వే ప్రకారంగా చేస్తున్నారు, అదే ఫౌండేషన్ ప్రకారంగా చేస్తున్నారు. థామ్సన్ రూటర్స్ సర్వే ప్రకారమే, వారు చేసిన సర్వేనే నరేంద్ర మోడీ గారు కన్సిడర్ చేస్తున్నారు. 4వ స్థానంలో ఉంది, ప్రమాదకరమైన స్థితిలో మహిళలు ఉన్నారని. ఇప్పుడు అదే సంస్థ చెప్తుంది, ఇప్పుడు 4వ స్థాయిలో కాదు, మొదటి స్థాయిలోకి వచ్చేసింది. క్రైమ్ రేట్ పెరిగిపోయింది, అభద్రత పెరిగిపోయింది, ప్రమాదంగా మారిపోయారు స్త్రీలు భారతదేశంలో, ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నారని అదే సర్వే చెప్తుంది. మరి ఏ సర్వేనైతే నరేంద్ర మోడీ గారు 2013లో తీసుకున్నారో, మరి అదే సర్వే, అదే కంపెనీ, అదే ఫౌండేషన్ చెప్తున్న మాట ఇప్పుడు సరికాకుండా ఎలా అవుతుంది? నిజంగా చెప్పాలంటే పరిస్థితులు చాలా ఘోరంగా మారిపోతున్నాయి. ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి మామిడి పండ్లా లేదండి, ఇది మేడిపండ్లా మారిపోయింది. బయటికి డెవలప్మెంట్లా కనిపిస్తున్నా కానీ మేడిపండు చూడు మేలిమై ఉండులు, పొట్టాయిపు చూడు పురుగులుండు అని చెప్పేసి ఎటు చూసినా క్రైమే. ఎట్లా న్యూస్ చూద్దామంటే క్రైమే, ఎక్కడ డెవలప్మెంట్ న్యూస్ కనిపిస్తుందంటే ఎక్కడా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితి నిజంగా స్త్రీల మీద ఎంత అఘాయిత్యాలు జరుగుతున్నాయి, స్త్రీల మీద ఎంత అభద్రతా సిచ్యువేషన్ వచ్చేస్తుందంటే అసలు కూతురిని బయటికి పంపించాలంటే రక్షణ లేకుండా పరిస్థితి అండి. ఈరోజు తల్లిదండ్రుల యొక్క గుండెలు భారంగా మారిపోయి ఉన్నాయి, ఆడపిల్లల యొక్క తల్లిదండ్రుల గుండెలు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఈ సర్వే గురించి డిస్కస్ చేసుకుంటూ కూర్చుందామా? ఇది కరెక్టా, తప్పా, ఒప్పా, కరెక్టా అంటే 2018 తప్పే అనుకోండి, 2018 నెంబర్ 1 స్థాయిలో ఉందని తప్పే అనుకోండి, కనీసం నెంబర్ 4 స్థాయిలో ఉంది కదా. అంటే ప్రమాదకరమైన దేశాలలో 4వ స్థాయిలో ఉందని ఒప్పుకోవాలి కదా. నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా, దేశంలో మార్పు రావాలని చెప్పేసి ఎంతోమంది ట్వీట్ చేశారు కదా. మరి మార్పు ఏమొచ్చింది? 4వ స్థాయి నుంచి మొదటి స్థాయికి వచ్చేస్తుందా? ఈరోజు మనం ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంటి? సమస్య గురించి మాట్లాడుకోవడం ఉద్దేశం కాదు, పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటంటే మొట్టమొదటి పరిష్కారం ఏదైనా ఉందంటే యాక్సెప్ట్ ఇట్. సమస్య ఉందని అంగీకరించండి. కళ్ళు మూసుకొని సమస్యలు ఏమీ లేవు, అంతా బాగానే ఉందని ఊహించుకుంటే సరిపోదు. సమస్య ఉంది అని అంగీకరించడము పరిష్కారానికి మొదటి మెట్టు. ఆ తర్వాత ఏం చేయాలి? స్వయంగా ఏ సంస్థ అయితే సర్వే చేసిందో అదే సంస్థ దీనికి పరిష్కారం చెప్తుంది. థామ్సన్ రూటర్స్ ఫౌండేషన్ దాని యొక్క ఆర్గనైజేషన్ యొక్క CEO 3 పదాలు చెప్తున్నారు, 3 పరిష్కారాలు చెప్తున్నారు, 3 స్టెప్స్ చెప్తున్నారు. ఒకటి ఎడ్యుకేషన్, రెండోది ఎంపవర్మెంట్, మూడోది ఎన్ఫోర్స్మెంట్. సరైన ఎడ్యుకేషన్ ఇవ్వండి, కేవలం అమ్మాయిలకే కాదు అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. దేనికి సంబంధించిన ఎడ్యుకేషన్? అకాడమిక్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదండి. మానవుడు ఎంత నైతిక విలువలతో ఉండాలి, మానవుడు ఎలాంటి పరివర్తన రావాలి, ఒక మనిషి డాక్టర్ ఇంజనీర్ అవ్వడం కన్నా ముందు మనిషిగా ఎలా నిలబడాలి, ఒక మనిషిగా మారేటటువంటి నైతిక విలువలకు సంబంధించిన ఎడ్యుకేషన్ రావాలి. రెండోది ఎంపవర్మెంట్ రావాలి, డెవలప్మెంట్ అనేది రావాలి. స్త్రీలకు ఎంపవర్మెంట్ కావాలి, పురుషులకు ఎంపవర్మెంట్ కావాలి. ఎక్కడ ఎంపవర్మెంట్? ఆర్థిక విషయంలోనే మాత్రమే కాదు, మైండ్ సెట్లో కూడా ఎంపవర్మెంట్ రావాలి. అంతేకాదు మూడో విషయం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎక్కడైతే చట్టాలు ఉన్నాయో మన భారతదేశంలో, చట్టాలు కాగితాల మీద ప్రయత్నం కాకుండా, చట్టాలు ఎవరికి చుట్టాలుగా మారకుండా, చట్టాలు ఖచ్చితంగా కఠినంగా అమల్లోకి రావాలి. ఎప్పుడైతే చట్టాలని అమలు చేయడం మొదలు పెడతారో ఖచ్చితంగా కూడా క్రైమ్ రేట్ తగ్గిపోతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మన సమాజంలో ఎక్కడైనా చెడు జరుగుతుందంటే ఎవరిదో తప్పు కాదండి, ఇది మన సమాజం, తప్పు నాది అన్న భావన మనలో ఉండాలి. నేను సైతం సమాజం కోసం, సమాజానికి నేనేం చేయగలుగుతానన్న భావన ప్రతి ఒక్క వ్యక్తిలో రావాలి. ఎందుకంటే ఎక్కడో ఒక వ్యక్తి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నాడంటే ఆ తప్పుడు మార్గంలో వెళ్తున్నా అతనిది మాత్రమే తప్పు, అతని పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పి. సో ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ కూతురి గురించి, నీ కుమారుడు గురించి, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానం గురించి, వాళ్ళ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ గురించినటువంటి బాధ్యత మనమే తీసుకోగలగాలి. సార్ ఇక్కడ తప్పు చేసినోడు తప్పించుకుంటాడేమో, అక్రమం చేసినోడు తప్పించుకుంటాడేమో, కానీ ఎంతకాలం తప్పించుకుంటాడు? ఖచ్చితంగా ఏదో ఒక రోజు పట్టుబడతాడు అన్న భయం మనలో రావాలి. ఎందుకంటే ఎవ్వడు చూడకపోయినా, చట్టమైన కళ్ళు మూసుకున్నా కానీ పుట్టించిన పైవాడు చూస్తున్నాడు అన్న భావన ఎప్పుడైతే ఉంటుందో ఆ పైవాడి భావన చూడండి, ఒకడు చూస్తున్నాడేమో, ఒకడు చూడట్లేదేమో, సీసీ కెమెరాస్ ఉన్నామో, సీసీ కెమెరాస్ లేవేమో, అధికారంలో ఉన్నానేమో, అధికారంలో లేనేమో, ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్నిటికన్నా గొప్ప పవర్ఫుల్ పైన సృష్టించిన పుట్టించిన వాడు ఉన్నాడు. వాడు చూస్తున్నాడు, పైన ఉన్నవాడు చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయనకి సమాధానం చేయాలి. ఒకరికి అక్రమం చేస్తే ఖచ్చితంగా నేను చేసిన అన్యాయం తిరిగి నా జీవితంలోకి వస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఇండియన్స్గా వేరే దేశాలకు వెళ్ళి తలెత్తుకోవాలంటే ఎలా? అంటే మన భారతదేశంలో ఉన్న మహిళల పరిస్థితి ఏంటి? మోస్ట్ డేంజరస్ కంట్రీగా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది అంటే ఒక ఇండియాకి ఎంత ప్రౌడ్గా మనం బయటికి వెళ్ళగలుగుతాం. ఈరోజు నేను మాట్లాడుతున్న నా భారతీయులతోనే, వెళ్ళి వేరే వాళ్ళ ముందు మాట్లాడాలంటే నేను దేశం గొప్పదనే మాట్లాడతాను. కానీ మన సమస్యలు మనమే మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే తెలుసుకోవాలి, మన సమస్యలు పరిష్కారం మనమే తెచ్చుకోవాలి. జబ్బును దాచిపెట్టుకుంటే జబ్బు తగ్గదు సార్. టేక్ మై వర్డ్స్ పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే మన చెల్లెళ్ళు, మన కూతుర్లు, మన స్త్రీలు, మన మహిళలు ఈ ప్రపంచంలో వాల్యుబుల్, గౌరవానికి అర్హత ఎవరికైనా ఉందంటే స్త్రీకి ఉంది సార్. ఈరోజు చాలామంది అంటారు ఈక్వాలిటీ 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 అని చెప్పేసి, సమానత్వం కావాలంటారు. మీరు తప్పుగా అనుకున్నట్టు మాట చెప్తాను. సమానత్వం అనేది నా దృష్టిలో ఒక పెద్ద భూత పదంలా కనిపిస్తుంది. ఎందుకంటే సమానత్వం ఎలా వస్తుంది? సమానత్వం ఎలా అవుతుంది? ఇంతకీ పురుషుడికి స్త్రీ సమానమా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. స్త్రీ అనేక వందల రెట్లు ఎక్కువ పురుషుడి కన్నా స్త్రీకి చాలా వందల రెట్లు ఎక్కువ స్థానం ఉంది. అలాంటి గొప్ప స్థానంలో ఉండాల్సినటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చి సమానత్వం ఏంటి? లేదు, స్త్రీ యొక్క సమానత్వం కాదు, స్త్రీ పురుషుడి కన్నా చాలా గొప్ప స్థాయిలో ఉండాల్సినటువంటి ఆ మహిళ. ఎందుకంటే మనకి జన్మ వచ్చిందంటే, మనం పుట్టామంటే 9 నెలలు వాళ్ళు గర్భంలో మోసారు. కాబట్టి చూడండి, నాన్న యొక్క పాత్ర, తల్లి యొక్క పాత్ర చాలా డిఫరెన్స్ ఉంది. తల్లి చూసుకున్నట్లయితే తన యొక్క బాధ్యత చూడండి, 9 నెలలు తన గర్భంలో మోసి ప్రతి అవసరం కూడా తీర్చినటువంటి తల్లి. అలాంటి తల్లి ఎంత గొప్ప! అలాంటి స్త్రీ ఈరోజు ప్రతి స్త్రీ కూడా, ప్రతి అమ్మాయి కూడా ఒక తల్లే కదా. ఒక్కసారి ఆలోచించండి. నేను తండ్రి యొక్క గౌరవం తగ్గించడం నా ఉద్దేశం కాదు, పురుషుడు గౌరవం తగ్గించడం కాదు, సమానత్వం అంటే కాదు అంటాను.
నా లెక్క ప్రకారంగా పురుషుడికి ఎంత గౌరవం ఉందో అంతకన్నా 3-4 రెట్లు ఎక్కువ గౌరవం స్త్రీకి ఉండాలి. సమానత్వం కాదు, వాళ్ళ రైట్స్ వేరు, వారి బాధ్యతలు వేరు. ఒక్కరోజు కనుక ప్రపంచంలో స్త్రీలందరూ కూడా ఈ రోజు మేము పని చెయ్యము అని బైకాట్ చేస్తే ప్రపంచం స్తబ్దించిపోతుంది. పురుషులందరూ కూడా మేము పని చేయమంటే ప్రపంచం స్తబ్దించదు. ఎందుకంటే అసలు డిపెండ్ అయి ఉంది, స్త్రీల మీద డిపెండ్ అయి ఉంది. సో ఈరోజు వారిని గౌరవించకపోతే మనం బాగుపడలేం. ఏ సమాజంలో, ఏ దేశంలో స్త్రీకి గౌరవం లేదో, రక్షణ లేదో, ఆ దేశమైనా ఆ సమాజమైనా అభివృద్ధి చెందదు. సో ఒక ఇండియన్గా నా ఆవేదన మనం అడుగులు ముందుకు వేయట్లేదు. అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకోవడంలోనే ఉన్నాం, కానీ ఇంత ఘోరమైన స్థితిలో అభివృద్ధి చెందుతున్నామంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సో ఒక భారతీయుడిగా మనందరం కూడా మన బాధ్యతను ఎరిగి మన వంతు కర్తవ్యంగా మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో మార్పును తెచ్చే ప్రయత్నం చేద్దాం. జై హింద్. బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 hours ఆన్లైన్ వర్క్షాప్, 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది.